నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఎట్టకేలకు సమంత రాజ్ నిడిమోరు లింగభైరవి టెంపుల్లో వివాహం చేసుకోవడం జరిగింది. అసలు లింగభైరవి టెంపుల్లోని ఎందుకు వివాహం చేసుకున్నారు, అసలు ఆ లింగభైరవి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఆ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా గురువుగారు, అసలు ఇన్ని ఆలయాలు ఉండగా సమంత రాజ్ నిడిమోరు ఈ ఆలయంలోని ఎందుకు పెళ్లి చేసుకున్నారంటారు? అంటే ఒకటి సరే మీరు అన్నట్టుగా ముందుగా మన అభినందనలు. అంటే రాజ్ నిడిమోర్ గారికి అండ్ సమంత గారికి ఇద్దరికి కూడా ఒక అభినందన పూర్వక ఆశీర్వచనాలు. ఎందుకంటే వారి జీవితం సుఖవంతంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన దంపతులకి శుభ సంతాన ప్రాప్తి కలిగి అమ్మాయికి దీర్ఘ సుమంగళ యోగం ఉండాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ అభినందన తెలుపుకుంటున్నాం మనం. అయితే ఎందుకు ఇక్కడే చేసుకున్నారు చాలామందికి డౌట్. అంటే ఒకటి తనకి అనారోగ్యం ఉన్నటువంటి సమయంలో ఇషా ఫౌండేషన్ ద్వారా శ్రీ వాసుదేవ్ జగజీవన్ వాసుదేవ్ గారి యొక్క ఆశ్రమైనటువంటి ఈ యొక్క కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆశ్రమం ఈ లింగ భైరవ క్షేత్రం. ఇషా ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ సో 2015లో అనుకుంటే అది ప్రతిష్ట అయింది. లింగ భైరవ క్షేత్రం అది ప్రతిష్ట అయింది. అంటే ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఆధ్యాత్మిక కేంద్రం కన్నా ధ్యాన కేంద్రం ఎక్కువ. అది అంటే అక్కడ మెడిటేషన్కి అయినటువంటి ఒక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మెడిటేషన్ మీకు ఆ మధ్య ఒకసారి మనకి ప్రధాని మోడీ గారు ఒక దగ్గరికి వెళ్ళారు, కన్యాకుమారిలో మనకి వివేకానంద రాక్ స్టాచ్యూకి వెళ్ళారు, గుర్తుందా? అక్కడ వెళ్ళి అక్కడ కూడా మీకు ఇదే తీరుగా మనకి రామేశ్వరంలో కన్యాకుమారిలో రాక్ స్టాచ్యూ ఉంటుంది. అంటే ఒక రాక్ మీద వివేకానందుడి యొక్క అక్కడ ఆయన చదువుకున్నటువంటి గ్రంథాలయం. అక్కడ కూడా మీరు వెళ్తే ఎప్పుడన్నా ఎవరైనా సరే ఈ కన్యాకుమారిలో అక్కడ ధ్యాన కేంద్రంకి వెళ్ళండి. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే నిజంగా మనకి పరమేశ్వర లోకంలోకి వచ్చామే అనిపిస్తుంది. అంతటి ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం మధ్యలో ఉంటుంది అది. అటువంటి ధ్యాన కేంద్రం అది. అలాంటిది సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా మనకి ఇషా ఫౌండేషన్ ద్వారా ఉన్నటువంటి ధ్యాన కేంద్రంలో కూడా అటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ధ్యానానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానానికి సంబంధించిన విషయంలో అక్కడ ఒక పరిపూర్ణటువంటి చైతన్య శక్తి ఎక్కువగా ఉంటుంది. దానికోసం అమ్మాయి ఈ సమంత గారు అక్కడికి వెళ్ళి తను చాలా అనారోగ్యం ఉన్న సమయంలో ఆ స్వామివారి మాటలు విని అక్కడ ఈశ్వరుని ధ్యానం చేసుకోవడం, అక్కడ తరచుగా అమ్మాయి అక్కడ వెళ్తూ ఉండేది అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఆ సమయంలో తనకి ఆ స్థానంతో ఆ లింగ భైరవ క్షేత్రంతో ఈశా ఫౌండేషన్లో స్వామీజీ ఈశ్వరుడు యొక్క స్థానంలో ఆవిడకి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. అంటే మెడిటేషన్ అటాచ్మెంట్ అనుకోవచ్చు, లేదా ఇంకేదైనా ఆధ్యాత్మికటువంటి మెడిటేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా వారు రూపుదిద్దుకున్నప్పుడు ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెరిగినప్పుడు వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఆ గుడికి స్థానానికి పడింది అమ్మాయికి. దానివల్ల వీరిద్దరికి కూడా అనేకమైనటువంటి ఆ క్షేత్రంలో లింగ భైరవ క్షేత్రంలో ముఖ్యంగా మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అష్టదిక్పాలకుల్ని చాలా పర్ఫెక్ట్గా స్థాపన చేశారు. అష్టదిక్పాలకుల యొక్క స్థాపన బాగా జరిగింది. ఆ స్థాపన జరగడం వల్ల నాకు తెలిసి అక్కడ 120 మంది బ్రాహ్మణుల చేత వేదపణ చేత అక్కడ ప్రతిష్ఠ జరిగింది. అది అంటే ఇంతకుముందు ఎక్కడ జరగలేదా అంటే కొన్ని చోట్ల జరిగాయి. అంటే మీరు అన్నట్టు కిందాక బృహదీశ్వరాలయం ఉంది, ఇక చిదంబర దేవాలయం ఉంది, అక్కడ అంత చేసుకోవచ్చు కదా. అవి ఎన్నో శతాబ్దాల క్రితం దేవాలయాలు కదా మీరు అడుగుతున్నారు. అంటే అక్కడ వారికి అక్కడ ప్రశాంత్ దొరకలేదేమో ఆవిడకి. సరే అంతకంటే ముందు మనం అంటే కాంట్రవర్సీ మాట కాదు కానీ షీఈ్ నాట్ హిందూ ధర్మం, షీఈ్ అ క్రిస్టియన్. బట్ ఆ వ్యక్తికి ఎక్కడ దొరికినటువంటి ప్రశాంతత ఆ స్థానంలో దొరికింది ఆవిడకి. తన రోగం కూడా నాశనం అయిపోయినటువంటి భావన కలిగింది. అది మందులు తిన్నందువల్ల పోయిందా లేదా ఇంకోటి మనకు అనవసరం. అక్కడికి వెళ్ళిన తర్వాత తన రోగం మొత్తం తగ్గిపోవడం, మనసు చాలా ప్రశాంతంగా ఉండదు ఆవిడకి. చాలాసార్లు చెప్పింది ఆవిడ, నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి చెప్పడం ఒకటి. అలాగే రాజ్ నిడిమోర్ కూడా ఆ ప్రాంతం బాగా నచ్చడం ఒకటి. ప్లస్ ఆధ్యాత్మిక అంటే ధ్యాన కేంద్రం వేరు, మంత్రోచ్చారణ కేంద్రం వేరు, కానీ ఇక్కడ రెండు మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఎంతోమంది వేల మంది అక్కడ ధ్యానం చేసుకొని ఆ ధ్యాన చైతన్య శక్తి అక్కడే నిమిడి ఉండడం. అలాగే మనకి లింగ భైరవ క్షేత్రంలో అమ్మవారు అంటే అర్ధనారీశుడైనటువంటి శివుని యొక్క సన్నిధిలో అష్టదిక్పాలకులు చాలా బలంగా పూజ జరిగింది. అంటే ఒక్కొక్క అష్టదిక్పాలకుల్ని వేదమంది ఒక్కొక్కసారి ప్రతిష్ఠించారు వాటిని. ప్లస్ నవగ్రహాలు కూడా అక్కడ చాలా బ్రహ్మాండటువంటి మంత్రోచ్చారణ మధ్యలో ప్రతి అష్టదిక్పాల కింద కానివ్వండి ఈ నవగ్రహాల కింద డైమండ్స్ పెట్టారు. అంటే ఒక మంచి యంత్రాలు, దానికి 47 రోజులు పూజలు చేసి ఆ యంత్ర స్థాపన చేయడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళడం వల్ల అక్కడ అమ్మాయికి బలంగా అనిపించింది, అనుకూలంగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఏదో తనకి జీవితం అద్భుతంగా ఉండబోతుంది, అనుకూలంగా ఉంటుంది భావనతో పెళ్లి చేసుకుని ఉండవచ్చు అన్న విషయం చెప్పగలుగుతానే. గురువుగారు, ప్లస్ వీళ్ళు భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు అంటున్నారు. అసలు ఈ భూత శుద్ధి పద్ధతి అంటే ఏంటి? భూత శుద్ధి అంటే ఏంటంటే పంచభూతాలని శుద్ధి చేసుకోవడం. అంటే ఐహికమైనటువంటి శరీరంలో పంచభూతాలు అంటే గాలి, నీరు,
ఆకాశము, పృథివీ, ఈ 5 రకాలైనటువంటి ఈ యొక్క పంచభూతాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా పూజించి, అదే ఇందాక అన్నాను కదా, ఈ ధ్యాన చైతన్య శక్తి పంచభూతాత్మకమైందే. ఆధ్యాత్మిక చెందితే వచ్చేది పంచభూతాత్మికమైనది. కాబట్టి ఈషా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అదే, పంచభూతాత్మికమైన వాతావరణం. ఇది ఒక రకంగా మనకి చిదంబరం కూడా ఉంటుంది. చిదంబరం అంటే వాయులింగం, ఆయన అసలు కనపడ్డా, ఆయన ఆకాశలింగం, అసలు ఆయన కనపడ్డాడు. కేవలం ఉత్సవ విగ్రహాలకే పూజ చేయాలి. ఓ దేవాలయం దగ్గరికి వెళ్తే ఇదే దేవుడు అంటారు, అక్కడ ఏం కనపడదు, అదే లింగం అయ్యా అంటారు, ఆకాశలింగం అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పాంచభౌతికమైనటువంటి అగ్ని, వాయు, నీరు, అసలు బయట చాలా వేడిగా ఉంటుంది, లోపల చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాత్మకమైనది, పంచభూతాల యుక్తమైనది దేవాలయం. కాబట్టి అక్కడ భూతశుద్ధి చేసుకొని, అంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని, శరీరక చైతన్యాన్ని పొందుకున్నారు. కాబట్టి భూతశుద్ధి అంటే తప్ప ఏదో భూతం అంటే ఏదో మిగతా రాక్షసులు భూతాలని శుద్ధి చేసుకోవడం కాదు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి పాంచభౌతిక తత్వం అంటే మనకి అభిషేకం చేసేటప్పుడు మనకి మహాన్యాసం చెప్తారు, మహాన్యాసపూర్వక అభిషేకం అంటారు. ఈ మహాన్యాసక అభిషేకంలోనే మన శరీరాన్ని కూడా శివునిలో చేసుకోవాలి. మనము మహాన్యాసంలో మన శరీరాన్ని మొత్తం ఈశ్వరుడు నింపుకోవాలి, జుట్టు నుంచి అరికాల వరకు శివుని నింపుకోవాలి. మనం అట్లా ఆయన మనలో నింపుకొని పూజ చేయాలి. దాన్ని రుద్రమార్చేయత్, నువ్వు తన రుద్రమార్చేయత్, నువ్వు రుద్రునిగా మారి రుద్రం చేసుకోవాలి. అలా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ పాంచభౌతిక స్థితిలో వీళ్ళు వాయుతత్వంగా, చైతత్వంగా, ఆకాశతత్వంగా, పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకోవాలని చెప్పొచ్చు తప్ప పంచభూత సిద్ధి చేసుకొని భూత శుద్ధి అంటే వీళ్ళు చైతన్యం మార్చుకొని అక్కడ ఇద్దరు కూడా వివాహం ఒకటయ్యేటువంటి 7 అడుగులు వేసినటువంటి సూచనగా చెప్పవచ్చు. పంచభూతాత్మికం అంటే భూత శుద్ధి అంటే ఇది. ఓకే, అంటే గురువుగారు ఇప్పుడు ఫ్యాన్స్ అనగానే సెలబ్రిటీ వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ ఏదైనా చేశారంటే వెంటనే ChatGPT ఓపెన్ చేయడం, చూసేయడం ఉంటుంది. అలాగే ఈ భూత శుద్ధి పద్ధతి గురించి కొడితే కూడా అసలు ఇది దీన్ని వివాహం అని అన్నారు అని వస్తుంది అందులో. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళు భూత శుద్ధి చేసుకొని అంటే ఇది అంటే పంచభౌతికాత్మికమైన తత్వాన్ని శరీరంలో నింపుకొని ఏది కూడా మనకి అంటే విచక్షణ కోల్పోకుండా, కోపం రానియకుండా, లోభం లేకుండా, మోహం లేకుండా, మరిద్దరం కూడా అరమరికలు లేకుండా అర్థం. ఇది పంచభూతాత్మికం తప్ప భూతశుద్ధి అంటే నీలో ఎటువంటి భేదభావము లేకుండా అని అర్థం. ఈ ChatGPTలో కొట్టినా ఇది కొట్టినా, అందుకే అంటున్నా అతీతమైనటువంటి భగవంతుడి శక్తి మీకు ChatGPTలో ఏఐలో కొడితే రాదు, అది ఇంపాసిబుల్. ఇది పంచభూతాత్మిక శరీరాన్ని ఈ భూతాల సాక్షి, పంచభూతాల సాక్షిగా భూతశుద్ధి చేసుకొని వివాహం చేసుకోవడం, ఒకరినొకళ్ళు శరీరాన్ని ఒకళ్ళనొకళ్ళు ఆ ఆత్మని ఇద్దరు కలుపుకోవడం, ఒకళ్ళు ఇమిడిపోవడం, ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళు ప్రవేశించడమే పంచభూతాత్మికమైనటువంటి శక్తి. ఇది మీకు ChatGPTలో కనపడదు. ఓకే, ఆఫ్టర్ చాలా రూమర్స్ తర్వాత ఈ రోజు మొత్తానికి డిసెంబర్ 1వ తేదీన వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి గురుగారు? ఒకటి అంటే ఇక్కడ మనం కొంత మన పంచాంగం గురించి మనం బాగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటంటే చాలా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి మనకి ఇది మోక్షద ఏకాదశి. ఈ రోజు మనం చేసేటువంటి ఏ శుభకార్యమైనా సుసంపన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శుభ గడియల్లో ఇంకా చాలామంది కూడా అంటే మూఢాలు వచ్చేసాయి, మూఢాలు పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయికి పెళ్లి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి వద్దు, అలాంటి అవాకులు చెవాకులు పలకండి. ఎందుకంటే పూర్వం ఒకప్పుడు ఒక పండితుడు అనుకునే వ్యక్తి ఇలా వీళ్ళ గురించి తప్పుడుగా సమాచారం ఇచ్చి వాళ్ళ అంటే తన పబ్బం గడుపుకోవడం జరిగింది. అది కొంత అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరు కాపురం సరే ఏదో భగవంతు అనుగ్రహంతో సమంత కళ్యాణ పీటలు ఎక్కింది, రాజ్ నిడిమోర్ గారిని వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యలో 15 సంవత్సరాలు తేడా ఉన్నా మీకేం ప్రాబ్లం లేదు, దాని గురించి మీరు కంగారు పడకండి. వాళ్ళిద్దరి దాంపత్య జీవనం అనుకూలంగా ఉంటుంది. అమ్మాయిది వచ్చేసి కుంభరాశి, అబ్బాయిది వచ్చేసి తులారాశి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.